బీహార్లో ఎన్డీఏ పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. బీజేపీ, జేడీయూ చెరో 101 సీట్లలో పోటీ చేస్తున్నాయి. ఢిల్లీలో సుదీర్ఘ చర్చ తర్వాత సీట్ షేరింగ్కు ఓకే చెప్పారు ఎన్డీఏ లీడర్స్. దేశ ఐక్యతకు ఆర్ఎస్ఎస్ నిరంతరం కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాషాయ లీడర్లు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ సీట్ల పంపకం కుదిరింది. బీజేపీ, జేడీయూ పార్టీలు చెరో 101 సీట్లలో పోటీ చేస్తున్నాయి. అలాగే ఎల్జేపీ రామ్ విలాస్ పార్టీ 29 స్థానాల్లో, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, హిందుస్థాన్ ఆవామీ మోర్చా పార్టీలు చెరో 6 సీట్లలో పోటీ చేయనున్నాయి. సీట్ల పంపకంపై ఢిల్లీలో కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ నడ్డా ఇంట్లో అమిత్ షా సహా జేడీయూ, ఆర్ఎల్ఎం, హెచ్ఏఎం పార్టీల ముఖ్య నేతలు చర్చలు జరిపారు. సుదీర్ఘ మంతనాల తర్వాత సీట్ షేరింగ్ పై ప్రకటన చేసింది ఎన్డీఏ. దేశ ఐక్యతకు ఆర్ఎస్ఎస్ నిరంతరం కృషి చేస్తోందన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ప్రపంచంలో వర్గపోరు, విభజన లేని ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ అని చెప్పారు. కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలంటూ సీఎం సిద్దరామయ్యకు కాంగ్రెస్ నేత ప్రియాంక ఖర్గే రాసిన లేఖను ఖండించారు. కొన్ని ప్రదేశాల్లో బ్యాన్ చేయడంతో ఆర్ఎస్ఎస్ కు ఎలాంటి నష్టం లేదన్నారు ప్రహ్లాద్ జోషి. అల్టిమేట్లీ ఆర్ఎస్ఎస్ is the only organization, I think, in the entire world without any fractionism, without any further division in the organization. It has grown up to this level. This is number one. Number two, by your restricting the entry in some place, nothing is going to happen, because majority of the states and the majority of the ministers, majority of the MLAs, majority of the MPs, they belong to this ideology. దేశ ప్రజాస్వామ్య రక్షణలో ఎంతో మంది త్యాగం ఉందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. విదిశలో జరిగిన లోక్ తంత్ర సేనాని సమ్మేళనంలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ టైంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అవిశ్రాంతంగా పోరాడిన వారిని సత్కరించారు. 1975లో అత్యవసర పరిస్థితి తర్వాత లక్షలాది మంది యువత స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం ఒక్కటయ్యారన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. कोई इलाज की व्यवस्था नहीं, तड़पते रहो. तपन को हो गया टाइफाइड, 105, 4 बुखार, ये तपे और तड़पे, तवे जैसा तपता था. पट्टी रख के पानी की परेशान हो जाते थे कि कैसे टेम्परेचर कम. और तब की यातनाओं ने अब तक तपन के शरीर को स्वस्थ नहीं होने दिया. जी भी रहे तो वो दर्द और बोझ लेके जी. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ నేత తరుణ్ చుగ్. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని చెప్పారు. లాలూ యాదవ్ జంగిల్ రాజ్ పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కలిసి బీహార్ ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు తరుణ్ చుగ్. बिहार की जनता लालू प्रसाद यादव और कांग्रेस के जंगल राज को याद करके काम की, और आज भी जंगल राज के युवराज व युवरानियां तानाशाही के साथ बिहार को चलाने की योजनाएं बना, जिनके राज में नौकरी के नाम पर जमीन छीनी जाती थी, भ्रष्टाचार होता था, लूट खसूट होती थी. ఢిల్లీలో 20వ ఎడిషన్ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్ 2025 ను ప్రారంభించారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి కలిసి మారథాన్లో పాల్గొన్నారు.